వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. నేను మీ దివ్య. రామాపురం మండలంలోని గోపగూడి పల్లె గ్రామంలో ప్రజలతో భూ సర్వే గురించి అవగాహన కల్పించాలని, అలాగే భూ సర్వే ద్వారా సమస్యలు పరిష్కార మార్గాలు వివరించడం జరిగింది. అలాగే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ మరియు VROలు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా ఈరోజు మన మండలంలోని రెండవ పైలట్ విలేజ్గా గోపగుడిపల్లి అనే రెవెన్యూ గ్రామాన్ని తీసుకొని రీసర్వే చేయడం కొరకు ఈ గ్రామ సభ అనేది నిర్వహించడం కొరకు మనం అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ ఈ సభకు అటెండ్ అయినటువంటి IOS గారికి మరియు DIOS గారికి, రీసర్వే డిప్యూటీ తహసీల్దారు మరియు మండల సర్వేయర్, RI, VROలు మరియు విలేజ్ సర్వేయర్లు, గ్రామ పెద్దలు మరియు గ్రామంలోని రైతులు అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసర్వే అనేది నల్లగుట్టపల్లి గ్రామం నందు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు గోపగుడిపల్లి గ్రామంలో రీసర్వే అనే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటూ ప్రతి భూమికి మీ యొక్క సరిహద్దులు నిర్ణయించడం కొరకు మా సర్వేయర్లు ఇద్దరు, ఒక్కొక్క బ్లాక్కు ఇద్దరు సర్వేయర్లు, ఒక VRO, ఒక VRA మీ వద్దకు ముందుగా నోటీసులు జారీ చేసి మీకు ముందుగా తెలియపరిచి మీ యొక్క భూ హక్కులు చూపించడం కొరకు రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు మీరు తప్పకుండా ఏదైతే డేట్ మీకు ఇచ్చారో ఆ డేట్ నాడు మీరు మీ యొక్క భూమి వద్దకు అటెండ్ అయ్యి మీ యొక్క భూమి హక్కులు చూపించి మీ యొక్క భూ హక్కు పత్రాలతో మరియు మీకు ఆ భూమి ఎట్లా వచ్చింది అనే డాక్యుమెంట్లు మరియు పాస్బుక్తో అటెండ్ అవ్వాలి. దాని కొరకు మా యొక్క రీసర్వే టీంలు అనేటివి ఈ గ్రామంకు 12 రీసర్వే టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 12 రీసర్వే టీంలలో ఒక్కొక్క టీంలో 2 సర్వేయర్లు ఉంటారు. మొత్తం 24 మంది సర్వేయర్లు ప్రతిరోజు ఈ గ్రామం నందు వర్క్ చేయడం జరుగుతుంది. 24 మంది సర్వేయర్లు వర్క్ చేస్తారు కాబట్టి మీరు కూడా అదే విధంగా సహకారం అందించాలి. ఈ గ్రామ పెద్దలు కూడా కొంచెం దీని మీద దృష్టి పెట్టి కొంచెం రైతులకు కూడా మోటివేట్ చేయాలి. రైతులు కూడా అదేవిధంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీ యొక్క గ్రామంలో జరిగే ఏదైతే కనుక మీ భూమి యొక్క హద్దులు నిర్ణయించడం జరిగేటప్పుడు తప్పకుండా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. ఇందులో గతంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగాయి. అటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే కనుక మీరు మీ యొక్క భూ హక్కు పత్రాలతో విధిగా ఖచ్చితంగా హాజరయ్యి మీ సందేహాలను కూడా నివృత్తి చేసుకుంటూ మీరు దానికి అటెండ్ అయితే తప్ప క్లారిటీ ఉండదు. లేదు మా వాళ్ళు పోయి చేసుకుని రావడం అనేది కూడా జరగదు. ఎందుకంటే మీరు అటెండ్ కాకపోతే అది ఖాళీగా పెట్టుకుని ఉండాల్సి ఉంటుంది మళ్ళీ. అందువల్ల తప్పకుండా ప్రతి రైతు ఏ రోజైతే కన్నా మీకు నోటీస్ ద్వారా తెలియజేశారో ఆ రోజు తప్పకుండా రావాలి. మా టీం మెంబర్స్ కూడా ఇక్కడ మీ మండల సర్వేయరు, మన మండల సర్వేయరు కొత్తగా రావడం జరిగింది. 2 వారాలు ఆయన జాయిన్ అయ్యి ఈ టీం కన్నిటికీ ఇతను నేతృత్వం వహిస్తూ చేస్తూ ఉంటాడు. గ్రామ సర్వేయర్లు రండి.